గుడ్ మార్నింగ్ అండి. నేను మీ రావుల సుధాకర్ ఫ్రమ్ మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్. We deal only genuine properties. If you want to buy or sell genuine properties around Hyderabad, please feel free to contact me. సో ఈరోజు మీకు చిన్న ప్లాట్ తీసుకొచ్చాను. ఇది ఎక్కడంటే ఎన్ఎఫ్సి నగర్, గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ దగ్గర 90 గజాల ప్లాట్ ఉంది. కాకపోతే ఇందులో కొంత క్రాస్ ఉంటుంది. ఆ క్రాస్ పోగా మీకు 80 గజాలు వస్తుంది. ఇట్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అండి. ఓనర్ వచ్చేసి మనకి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నాడు, అంటే 20 lakhs గంపగుత్తా అంటున్నాడు. సో మీరు మాట్లాడుకుంటే తక్కువ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ రీసెంట్ అంటే పే చేసిండు, ఎల్ఆర్ఎస్ కూడా కంప్లీట్ గా. సో ఈ సైజ్ వచ్చేసి నార్త్, ఇది ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం మనము. సో ఇక్కడ ఇది ఇటు సైడ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్. నార్త్ సైడ్ వచ్చేసి మనకి 22.5 వస్తుంది. అటువైపు వచ్చేసి మనకి 32 వస్తుందండి. 22.5, 32 క్రాస్ ఉంటుంది. ఆ క్రాస్ తీసుకుంటే మొత్తం 80 గజాలు వస్తుంది. సో నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి 20 feet రోడ్స్ ఉంటాయి. అటువైపు 20 feet రోడ్, ఇటువైపు 20 feet రోడ్. చుట్టూ కూడా మనకి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడ చూడండి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగింది. అక్కడ పెద్ద అపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ చాలా ఉన్నాయి చుట్టుపక్కల. అంతేకాకుండా ఇక్కడ మీకు హెచ్ఎండి లేఅవుట్ వస్తుందండి. అక్కడ దూరంగా మీకు గుట్ట లాంటిది చదును చేస్తున్నారు కదా, అక్కడ హెచ్ఎండి లేఅవుట్ వస్తుంది. అది మనకి వరంగల్ హైవేలో మీకు గట్కేసర్ రింగ్ రోడ్ దాటిన వెంటనే గట్టు మైసమ్మ అనే టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్. దాని పక్కన ఒక వెంచర్ వస్తుంది. ఆ హెచ్ఎండి లేఅవుట్ ఇక్కడ కనబడేది కూడా అదే వెంచర్ ఇటువైపు కనబడుతుంది మనకి. సో అది పెద్ద లేఅవుట్. సో దాని ఆనుకొనే ఉంటుంది ఈ ప్లాట్. రైట్ టు కన్స్ట్రక్షన్ అండి. చిన్న బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఇట్స్ బెస్ట్ ప్లాట్. నార్త్ ఈస్ట్ కార్నర్ 22.5, 32 సైజ్ వస్తుందండి. 80 గజాలు. ఓనర్ వచ్చేసి 20 lakhs గంపగుత్త అంటున్నాడు అండి, అంటే 20,000 పర్ స్క్వేర్ పడుతుంది. ఎల్ఆర్ఎస్ కూడా కంప్లీట్ పే చేస్తుంది. సో మీకు ఇంకా వివరాలు కావాలంటే మీరు నా నెంబర్ ఉంది, అందులో స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఆ నెంబర్ ఇచ్చి నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. For more details, please feel free to contact me.